ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంత నాటకం ఆడినా నిన్ను చంపి ఇదిగో నా కొడుకుని బాధ పెట్టలేను. అలా అని ఈ బాధని నేను భరించలేను. అమ్మా అత్తయ్య, ఊర్మిళ, అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. చెల్లెమా, ఏంటి తల్లి ఈ పిచ్చి పని? నువ్విలా అర్ధంతరంగా పోవడానిక మేమందరం ఉన్నది? నిన్ను చంపుకోవడానిక నేను కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నది? చూడమ్మా, నువ్వెప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటావు, అంతేకాని ఇంత అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోతావని మేము ఊహించలేవమ్మా. మరేం చేయమంటావు? కన్న కొడుకు కళ్ళ ముందే చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? కానీ భరించినటువంటి నాకు తెలుసు అదెంత భయంకరంగా ఉంటుంది అనేది. నా కొడుకుని చంపినవాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. అరే, నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు. అరే, ఏవి కానట్టు ఇదిగో ఈ ఇంట్లోనే తిరుగుతున్నాడు. దానికి కర్త కర్మ క్రియ మొత్తం నీ కూతురే. ద్రోహిని తీసుకొచ్చి ఇదిగో ఈ ఇంట్లో నిలబెట్టింది. ద్రోహం చేసిన వాడికి శిక్ష వెయ్యనివ్వకుండా ఇదిగో నా చేతులు కట్టేసింది. ఇప్పుడు వీణ్ణి క్షమిస్తే నా కొడుకు రాము ఆత్మ శాంతిస్తుందా? ఇప్పుడు వీణ్ణి శిక్షిస్తే నా పిల్లలు క్షమిస్తారా? అలా నేను చేయకూడదనే కదా నీ కూతురు ఇలా చేసింది. అందుకే నా ప్రాణాలు నేను తీసుకుంటాను. అందరూ అన్నీ మర్చిపోతారు నాతో సహా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ ప్రాణాలు తీసుకోకండి. తప్పంతా నాది. కానీ నాకు నిజం తెలిసేసరికి చాందిని అన్నయ్య ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కలలు కన్నారు. ఆ సమయంలో నాకొకటే అనిపించింది, కాలం చేసిన మీ అబ్బాయిని మీ కళ్ళ ముందుకు తీసుకురాలేను. కానీ అంత బాధ్యత తీసుకునే అల్లుణ్ణి మాత్రం మీకు ఇవ్వగలను. అందుకే ఆ నిజాన్ని దాచి ఈ పెళ్లి చేశాను. ఎప్పటికీ ఆ నిజం రహస్యంగానే ఉండిపోతుందనుకున్నాను. కానీ ఇలా బయటపడుతుందనుకోలేదు. తప్పు నాదత్తయ్య, నన్ను చంపండి. తప్పు మీదెవరిది కాదు, తప్పంతా నాది. ఆ రోజు రాముకు ఒంట్లో బాగోలేదని తెలుసుకోలేకపోవడం నా తప్పు. ఒంట్లో బాలేని వాడితో కబడ్డీ ఆడించడం నా తప్పు. నేను చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది. శిక్ష ఎవరికైనా పడాలి అంటే అది మీకెవరికి కాదు, నాకు.
మీరందరూ నన్ను క్షమించండి. మీరందరూ ఎప్పుడూ కలిసి ఉండాలి. అమ్మా ఊర్మిళ, ఈ అన్నయ్య నీకు చేసిన ద్రోహానికి నాకు నేనే శిక్ష విధించుకుంటానమ్మా. నా బిడ్డల మీద ద్వేషాన్ని పెంచుకోకమ్మా. ఇటివమ్మా. ఇది కళ. ప్రస్తుతానికి ఇది కళ అయినా పార్థువే నా అన్నయ్య శివ అన్న విషయం నీలిమ బయట పెడితే జరిగేది ఇదే. అత్తయ్య కానీ నాన్న కానీ ఎవరు ఒక్కళ్ళే దక్కుతారు. ఈ విషయాన్ని నీలిమ ఎవరికి చెప్పకుండా ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నీలిమని ఎలా ఆపాలి? నీలిమతో ఇప్పుడే మాట్లాడాలి. మీనాక్షి, ఇక్కడ అంతా బాగున్నారు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భాను జీవితంలోకి ఇలాంటి సంతోషం అసలు వస్తుందా అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ అప్పుడు మనం కన్న కలలు ఇప్పుడు నిజమవుతున్నాయనిపిస్తోంది. కన్నీళ్లు నిండి ఉండే భాను కళ్ళల్లో ఇప్పుడు ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. నేనెంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నాన్నా, ఆ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంకెవరితోనమ్మా? మీ అమ్మతోనే. అమ్మతోనా? అవును అవును, ఎందుకంత ఆశ్చర్యం? అది కాదు నాన్న, ఇలా ఒంటరిగా. భయపడకమ్మా, నాకేమీ కాలేదు. నిజంగా నేను నా మీనాక్షితోనే మాట్లాడుతున్నాను. చూడు, తను మనకి కనిపించకపోయినా పైనుంచి మనల్ని చూస్తూనే ఉంటుంది. తన మాటలు మనకి వినిపించకపోయినా మన మాటలు తనకి వినిపిస్తాయి. అందుకే తల్లి, ఇక్కడ జరుగుతున్నవన్నీ నా మీనాక్షికి చెప్తున్నాను. నీ జీవితం ఏమైపోతుందోనన్న బాధలోనే కదమ్మా మీ అమ్మ మనందరికీ దూరమైంది. ఆ బాధతోనే మట్టిలో కలిసిపోయింది. అందుకే నా మీనాక్షికి ఆనందాన్నిచ్చే ఈ మాటలన్నీ తనకి చెప్తున్నాను. మీనాక్షి, చూడు మన భాను ఎంత ఆనందంగా ఉందో. సరే నాన్న, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. ఇంకా నా మీనాక్షి ఇక్కడే ఉన్నట్టుంది. నా మీనాక్షితో మాట్లాడి చాలా రోజులైంది. నేను ఇక్కడే కాసేపు ఉండని, నా మనసులో ఉన్న ఆనందాన్ని తనతో కాసేపు పంచుకొని. అయినా తనకి నేను కాక ఇంకెవరు చెప్తారమ్మా? నువ్వు వెళ్ళి పడుకో. నేను కాసేపు మీ అమ్మతో మాట్లాడి వెళ్ళి పడుకుంటాను, సరేనా? అది కాదు నాన్న. పిచ్చి తల్లి, నేను ఇలా శూన్యంలోకి చూసి మాట్లాడడం చూసి నాకేదో అయిందో నువ్వు భయపడుతున్నావు కదూ. నాతో జీవితాన్ని పంచుకున్న మీ అమ్మ పోయినప్పుడే నా గుండెకేమీ కాలేదమ్మా. నేను నీ కోసమే బతుకున్నాను. నేను నీ పిల్లల్ని ఎత్తుకుని ఆడుకునేంత వరకు నా గుండెవి ఆగిపోతల్లి. నాన్న, నువ్వు అనవసరంగా ఏ భయాలు పెట్టుకోకు, వెళ్ళి పడుకో. చూసావా మీనాక్షి, మన భానుకి నేనంటే ఎంత ప్రేమో. నీకోసం ఎంతసేపు నిద్ర చూడాలి భాను? తొందరగా రావాలని తెలీదా? ఎవరికి అనుమానం రాకుండా రావాలంటే టైం పడుతుంది. ఓ, కార్తీక్ నిద్రపోయాక వచ్చావా లేక కార్తీక్ ని నిద్రపుచ్చొచ్చావా? ఎలాగోలాగా వచ్చాను. ఎందుకు రమ్మన్నావో చెప్పు. అదేంటి భాను కొత్తగా అడుగుతున్నావు? నాకొక నిజం తెలిసింది. అది ఎవ్వరికి చెప్పొద్దని నువ్వు అంటున్నావు కదా. దాన్ని మనసులో దాచుకోలేక నేను ఇబ్బంది పడుతున్నాను. మనిద్దరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి కదా. అందుకే నిన్ను రమ్మన్నాను. దీన్ని
ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. చూడు నీలిమా, నీకు దండం పెడతాను. ఇన్ని రోజులు నువ్వేం చేసినా భరించాను. ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్నే. కానీ ఈ టైంలో నువ్వు ఈ విషయాన్ని చెప్తే అత్తయ్య చాలా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉన్న ఈ ఇల్లు మళ్ళీ గందరగోళంగా మారిపోతుంది. ఇప్పుడిప్పుడే అన్ని సమస్యలు కుదుర్చిపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్యని నువ్వు ముందుకు తీసుకురాకు. ప్లీజ్ నీలిమా, ప్లీజ్. మర్డర్ చేసి సారీ చెప్తే పోలీసులు వదిలేస్తారా భాను? అరెస్ట్ చేస్తారు కదా, కోర్టులో శిక్ష కూడా వేస్తారు. ఇక్కడ దోషివి నువ్వు, జడ్జిని నేను. కాబట్టి తీర్పు నేనే చెప్పాలి కదా. చెప్పొద్దనే కదా వేడుకుంటున్నాను. సరే భాను, ఆంటీకి చెప్పనులే. నిజంగా తొందరపడి థ్యాంక్స్ గట్రా చెప్పకు. ఇంత పెద్ద నిజాన్ని నేను దాచుకోలేను కదా. ఎవరికొకరికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? బాను, 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 ఆ, కార్తీక్ చెప్తాను. బాను. తనైతే నా స్నేహితుడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. నీకు ఓకే కదా? ఏంటి నీలిమా, తెలివిగా బెదిరిస్తున్నావా? నువ్వంత తెలివి తక్కువ దానివి కాదని నాకు తెలుసు బాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నేను గెలవలేకపోయాను. కానిప్పుడు అందరూ నీకు సపోర్ట్గా ఉన్నారు. బలం బలగం అంతా నీ వైపుంది. కాకపోతే బలమైన ఆధారం నా దగ్గరుంది. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? ఎందుకు నీలిమా, ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు? సరే, నువ్వెవరికి చెప్పకూడదంటే దానికి నేనేం చేయాలో చెప్పు. సరే బాను, నిన్ను చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది. ఈ విషయం బయటికి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చేస్తావా? దిస్ ఈజ్ మై కండిషన్. నువ్వు ఒప్పుకుంటావా? అదేంటో చెప్పు. అదేంటంటే అదేంటి కార్తీక్, నువ్వొచ్చావు? అదేంటి బాను, ఈ టైంలో నువ్వెక్కడున్నావు? అదా, నీలిమాకి ఒంట్లో బాలేదు కదండి, ఎలా ఉందో అడుగుదామని వచ్చాను. నీలిమకేమైంది? అదేంటండి అలా అడుగుతారు? తన కాలు విరిగింది కదా, టాబ్లెట్స్ వేసుకుందో లేదో అడగడానికి వచ్చాను. నీలిమా, వేసుకున్నావు కదా? నువ్వు గుర్తు చేస్తావు కదా, నేను మర్చిపోతానా? ఏంటి బాను ఇది? నీకు ఒంట్లో బాలేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలని అమ్మ చెప్పింది కదా. నువ్విలా రాత్రింబగళ్ళు అందరి గురించి ఆలోచిస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నీలిమ మందులు నీలిమ చూసుకుంటుంది. నువ్వు పడుకుందు పద. గుడ్ నైట్ భాను, రేపు ఉదయం మాట్లాడుకుందాం. పద. నీలిమా, వెళ్ళు.
పిల్లలకి అమ్మని నేనే అయినా ఈ జగత్తుకే తల్లివి నువ్వు. నీ చల్లని కరుణ ఉంటే నా ఇంట్లో ఎప్పుడు ఈ చిరునవ్వులు ఇలాగే ఉంటాయి. నా పిల్లల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. నువ్వు వాళ్ళని కంటిపాపలా కాపాడు. కార్తీక్, ఇది అమ్మవారికి అభిషేకం చేసినటువంటి కుంకుమ. దీన్ని పెట్టుకుంటే సౌభాగ్యమే కాదు, ఎలాంటి చెడు దృష్టిన్నా సరే పోతుంది. ఇది భాను నుదుటిన పెట్టు. ఒరే కార్తీక్, ఇంక మీకు ఏ దిష్టి తగలకూడదు, ఏ దిష్టి కళ్ళు మీ మీద పడకూడదని మీ భార్యాభర్తలిద్దరూ ఆ అమ్మవారికి దండం పెట్టుకోండ్రా. ఇద్దరూ చల్లగా సంతోషంగా ఉండండి. పార్థు, నువ్వు కూడా చాందినికి బొట్టు పెట్టు. సంతోషంగా ఉండండి. లేవండి లేవండి. ఊర్మిళ, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో ఇంత ఆనందం చూస్తానని నేనైతే అనుకోలేదు. నా కోరిక తీరకుండానే కాలం చెల్లిపోతుందేమోనని భయపడ్డాను. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఆనందం శాశ్వతంగా ఉంటుందమ్మమ్మా. దాని గురించి నువ్వెలాంటి దిగులు పడక్కర్లేదు. భాను, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, మనం ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే అత్తయ్య. ఏంటి బాను, నిన్న రాత్రి నిన్ను అంతలా భయపెట్టి నిజం చెప్పకుండా ఎందుకు ఆపేశాను అనుకుంటున్నావా? నువ్వు అలా ఆపావు అంటే నీ మనసులో ఇంకేదో ఉందని నాకు తెలుసు. అదేంటో చెప్పు. ఇంత తొందరగా చెప్పేస్తే ఎలా? నువ్వు సైకలాజికల్గా బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే నేను నీతో చెప్పాలి. అందుకే నువ్వెళ్ళి ముందు ఆఫీస్కి రావడం కుదరదు అని చెప్పు. అలా ఎలా చెప్తాను? ఎలా చెప్తావో నీ ఇష్టం. చెప్పింది చేయకపోతే నీకే నష్టం. పార్దు, చాంద్రి, ఏమైంది? నా సంతోషాన్ని ఇంతకు మించి ఇంకెలా చెప్పగలను? నా ఆనందాన్ని నీతో తప్ప ఇంకెవరితో పంచుకోగలను? ఇప్పుడు ఏమైందని ఇంత ఎమోషన్ అవుతున్నావు? మనం మమ్మీ వాళ్ళకి దూరం అయిపోతున్నామేమో అని ఎంతో భయపడ్డాను. మళ్ళీ ఎప్పటికీ కలవమేమో అని నాలో నేను ఎన్నో రోజులు బాధపడ్డాను. కానీ వదిన ఎంతో ముందు చూపుతో మనల్ని పిలిచింది. నువ్వు కూడా వదిన మీద ఉన్న గౌరవంతో ఒప్పుకొని ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు మమ్మీని చూస్తే ఎంత ఆనందంగా ఉందో అది తలుచుకుంటుంటేనే నేను తబ్బుబ్బైపోతున్నాను. అందుకే ఈ హ్యాపీనెస్. మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, కానీ మీ ఆనందాన్ని ఆవిరి చేయాలని ఆ నీలిమ చూస్తుంది. నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒరై వాసు, అపోహలు మనుషుల్ని ఎంత దూరం చేస్తాయో చెప్పడానికి మన కుటుంబాలే నిదర్శనంరా. నిజాలు అందరికీ తెలిసినా నిందలు నమ్మి దూరం అయిపోయాంరా. అది ఎంతవరకు వచ్చిందంటే నా ప్రాణ స్నేహితుడివైనా నిన్నే అవమానించే వరకు వచ్చిందిరా. పోన్లేరా, ఆ రోజుల్ని ఆ మాటల్ని తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుందిరా. చూడు, మనం జరిగిపోయిన గతాన్ని మర్చిపోతాంరా. దాన్ని గుర్తు చేసుకుంటే బాధే మిగులుతుందిరా. ఆనందంగా ఉండే గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిది, కానీ బాధ పెట్టే గతాన్ని గుర్తు పెట్టుకోకూడదు.
ఆగతమే ఇప్పుడు ఎలాంటి ప్రమాదాలని తీసుకొస్తుందేమోనని భయంగా ఉంది నాన్న. అన్నయ్య ఎవరు అన్నది ఆ నీలిమకి తెలిసిపోయింది. నేను తన చేతిలో కీలుబొమ్మగా మారిపోయాను. ఊర్మిళ, ఇన్నాళ్ళు నీ కోపం చూసి ఈ కుటుంబం ఎప్పటికీ ఒకటవదేమోనని భయం వేసింది. కాని ఇంత ప్రేమని మనసులో దాచుకుని ఆ కోపాన్ని ప్రదర్శించావా? ఏంటో అమ్మమ్మ, అప్పుడేదో మాయ కమ్మినట్టు భాను మీద తెగ కోపం వచ్చేసేది. తన నీడని కూడా సహించలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు భాను మంచితనమేంటో అర్థం చేసుకున్నాక ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో, అర్థం లేకుండా ఎంత పగ సాధించాను అని నా మీద నాకే కోపం వస్తుంది. అది నీ తప్పు కాదమ్మా, అప్పటి పరిస్థితులవి. ఆ పరిస్థితిలో అందరం అలాగే అపోహపడ్డాం. కానీ ఒక్క భానుయే గట్టిగా నిలబడింది. మనందరినీ మార్చే వరకు ఒక పెద్ద యుద్ధమే చేసింది. బాను అందరూ కలిసి ఉండాలనే కలలు కంది, అంతేగాని విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అది నా స్నేహితురాలి మనసు. ఆ మంచి మనసే ఈరోజు అందర్నీ ఒక్కటి చేసింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని వీళ్ళకి దూరం చేయకూడదు. అసలు ముందు నీలిమ టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. అందరూ నేను చెడ్డదాన్ని అనుకున్నా పర్వాలేదు. రాభాను, అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మా అందరి దిష్టి నీకు తగిలేలా ఉంది. భాను, బయలుదేరదాం. నన్ను క్షమించండి, నేను ఆఫీస్కి రాలేను. నీలిమ, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం బయట పెట్టకు. నేనేం చేయాలో చెప్పు. వెరీ సింపుల్. నువ్వు కార్తీక్ని వదిలేయాలి. కార్తీక్కి దూరమైపోవాలి. కార్తీక్ని మర్చిపోవాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.